హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సొల్యూట్ అండ్ సాల్వెంట్ గురించి తెలుసుకుందాం. సొల్యూట్ సాల్వెంట్ మయాన ఏది సొల్యూట్ ఏది సాల్వెంట్ అనేది మనకి మర్చిపోతాం. ఎంత చేసుకున్నా కూడా ఏంటంటే సొల్యూట్ అంటే ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం మనం. అలాంటి కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేకుండా సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. నేను ఒక బీకర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బీకర్లో వాటర్ కలుపుతున్నాను. వాటర్ ఎక్కువ తీసుకున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. వాటర్ అనేది హై క్వాంటిటీలో తీసుకున్నాం. అలాగే దీంట్లో నేను గ్లూకోజ్ కలుపుతున్నాను. గ్లూకోజ్ ఎనీ షుగర్ ఆర్ సాల్ట్ ఆర్ ఎనీ గ్లూకోజ్ నేను 1 స్పూన్ కలుపుతున్నాను. చూడండి, 1 స్పూన్ కలుపుతున్నాను. ఏమైంది ఇక్కడ, ఒక సబ్స్టెన్స్ ఇంకొక సబ్స్టెన్స్తో కలిసింది కదా. 1 సబ్స్టెన్స్ యాడెడ్ విత్ అనదర్ సబ్స్టెన్స్ టు ఫార్మ్ ఏ సొల్యూషన్. ఇప్పుడు మనకి సొల్యూషన్ అనేది తెలిసిపోయింది. అయినా మనకి ఇంకా ఫిగర్ అవుట్ అవ్వట్లేదు సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి అనేది. సొల్యూట్ అనే దానిలో సొల్యూట్ అనే వర్డ్లో 6 లెటర్స్ ఉంటాయి. అలాగే సాల్వెంట్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి, 7 ఉంటాయి. సొల్యూట్ అనేది 6 లెటర్స్ కాబట్టి ఏదైతే మనం తక్కువ అమౌంట్ అనేది తీసుకుంటున్నామో, అంటే గ్లూకోజే కదా తక్కువ అమౌంట్లో తీసుకున్నది, తక్కువ క్వాంటిటీలో తీసుకున్నది, మరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నది ఏంటి, వాటర్. సో గ్లూకోజ్ అనేది తక్కువ క్వాంటిటీ, లెస్ క్వాంటిటీలో తీసుకున్నది ఏమవుతుందంటే సొల్యూట్ అవుతుంది. హై క్వాంటిటీలో తీసుకున్నది ఏమవుతుందంటే సాల్వెంట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.